Hi friends, welcome back to my physics channel once again. See, it is very important to know the physics concept to attempt any numerical problems from any entrance examination. So in that process, we'll do one thing today. We'll try to understand the concept of ladder problems in rotational motion. అదవుతుందా rotational motion లో ladder problems very important అండి. ladder problems. ఓకేనా ఈ రొటేషనల్ మోషన్ ఫస్ట్ ఇయర్ ఫిజిక్స్లో ల్యాడర్ ప్రాబ్లమ్స్ నుంచి కూడా ఒక క్వశ్చన్ అడుగుతున్నాడు ఎంసెట్లో, అదే నీట్ ఎగ్జామినేషన్. అదేంటి ఒకసారి చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఈజ్ అ వాల్ అండ్ కేస్ ఇక్కడ ఏంటంటే రెండు కేసులు ఉన్నాయండి. స్మూత్ వాల్, ఫస్ట్ ఆఫ్ ఆల్ నో ఫ్రిక్షన్, వాల్కి ఫ్రిక్షన్ లేదు. అండ్ హియర్ ఫ్రిక్షన్ ఈజ్ దేర్, ద గ్రౌండ్ సర్ఫేస్ ఫ్రిక్షన్ ఈజ్ దేర్. ఓకేనా, ఫ్రిక్షన్ ఈజ్ దేర్, గ్రౌండ్ friction ground. No ladder is leaning in this fashion with the wall. The ladder, okay, this is ladder. ladder and nuchina. It is leaning with this vertical. This is wall at some angle. Correct? Theta. అప్పుడు యాంగిల్ ఎంత అవుతుంది? ఇది 90 కదా. సో దిట్ విల్ బి సెంట్రల్లీ 90 మైనస్ థీటా, బికాస్ సమ్ ఆఫ్ ఇంటర్ యాంగిల్స్ ఈజ్ ఈక్వల్ టు 180 degrees కాబట్టి 90 ప్లస్ 90 మైనస్ థీటా ప్లస్ థీటా, సో 180 degrees. సో ల్యాడర్ నేను ఐ కెన్ షో విత్ సింగిల్ లైన్, బట్ ఐఎమ్ షోయింగ్ విత్ డబల్ లైన్. ఇదంతా యాంగిల్ అవుతుంది. ఓకేనా, రైట్, ఇదంతా యాంగిల్. నౌ లెట్ us డిజైన్ వాట్ ఆర్ ద ఫోర్సెస్ యాక్టింగ్ ఆన్ దిస్ ల్యాడర్ ఇన్ ఈక్విలిబ్రియం కండిషన్స్. At equilibrium, okay, in horizontal, that is in translation motion. ఓకేనా, ఏంటది కండిషను అందరికీ తెలిసింది. ఎఫ్ నెట్ ఈజ్ ఈక్వల్ టు 0, హారిజాంటల్ ఫోర్సెస్ అండ్ వెర్టికల్ ఫోర్సెస్. ఓకే, అంటే when no external forces are acting, the resultant force is equal to 0, F net is equal to 0, resultant force is equal to 0 ఇన్ ట్రాన్స్లేషన్ మోషన్. సో దీని మీద ఏ ఫోర్సెస్ పనిచేసి చూద్దాం. ఇక్కడ ఈ పాయింట్ని ఏ అనుకుందాం, ఈ పాయింట్ని బి అనుకుందాం, ఇది సి అనుకుందాం. నో అట్ పాయింట్ ఏ నార్మల్ ఫోర్స్ విల్ బి యాక్టింగ్ N1. Even though it is frictionless, at point B another normal force will be acting N2. If friction is there, this wall comes down, friction will be in opposite direction. So ఇక్కడ ఇది ఫ్రిక్షన్ కాబట్టి, suppose if the ladder, suppose if when you climb the ladder, after some time it is sliding backside. When it is sliding backside, the relative motion, friction will be in this direction. This is frictional force. అదవుతుందా? ల్యాడర్ కిందకి వస్తుంది కదా, పైకి ఎక్కుతున్నప్పుడు కిందకి అలా జారుతుంది, బికాజ్ ఇట్స్ స్మూత్ సర్ఫేస్. జారుతున్నప్పుడు వెనక్కి వెళ్తుంది, వెనక్కి వెళ్తున్నప్పుడు దాని రిలేటివ్ ఆపోజిట్ ఫ్రిక్షన్. ఇది నార్మల్, ఇది N2 ఫ్రమ్ ద వాల్, స్మూత్ వాల్. అదే వాల్కి ఫ్రిక్షన్ ఉంటే వాల్ కిందకు వస్తున్నప్పుడు ఆపోజిట్లో ఫ్రిక్షన్ పైకి వస్తుంది. ఇప్పుడు ఈ కండిషన్ వద్దాం మనం దాకా. లెట్ us టేక్ ఇట్ నార్మల్. అండ్ వాట్ ఐ విల్ డూ, దిస్ ఇస్ ద సెంటర్ ఆఫ్ మాస్, టోటల్ వెయిట్ యాక్టింగ్ డౌన్వర్డ్ డైరెక్షన్, W is equal to mg. Now I will do one thing, I will consider this as L and this as L. Okay na? So total length 2L ni I have divided into 2. ఇదేమో half L, ఇదేమో half L. Okay na? Clear na? Right. Now we will balance the forces. ఏంటంటే forces చూడండి. Horizontal ఏంటంటే N2 is balanced with frictional. Horizontal, please write down. Horizontal forces N2 by the wall, smooth wall, is balanced by frictional. Equation 1, N2 is balanced by frictional. తర్వాత వెర్టికల్, ఇక్కడ వెర్టికల్ ఎవరెవరు ఉన్నారు? N1 వెయిట్ అంతే. వెర్టికల్ ఫోర్సెస్ N1 upward direction is equal to weight, ఓకేనా, downward direction, because we know weight is equal to mg. ఓకేనా, this is downward direction and this is upward direction. సో ఇవి ఫోర్సెస్ ప్రస్తుతానికి. ఓకేనా, నౌ వాట్ విల్ డూ ఈస్, సపోజ్
ఓకే, when you're climbing up, sometimes కొంత క్లైంబ్ చేసింది ఏమవుతుంది, నిచ్చిన కింద జారడం అంటే ఇట్ ఈస్ సబ్జెక్టెడ్ టు టార్క్. Now to find out the in rotational motion, ఏదో ఒక పాయింట్ తీసుకో, either you have to take B or A. Suppose if I take A as a point, moments. So at A, taking moments for rotational motion to be in equilibrium. Okay, rotational motion అవుతున్నప్పుడు ఈక్విలిబ్రియం ఉండాలంటే కండిషన్ ఏంటి, either you can take A, either you can take at B. సో ఇఫ్ యూ టేక్ ఎట్ ఏ, అప్పుడు ఏం జరుగుతుందో చూడండి, ఏ పాయింట్ రిఫరెన్స్ తీసుకుంటే ఏ నుంచి N1 and F are going through the axis. సో దీస్ టూ టార్క్స్ ఆర్ జీరో. అప్పుడు ఎవరైనా మిగులుతారు, ఓన్లీ ద వెయిట్ అండ్ N2 విల్ బి లెఫ్ట్ ఓవర్. ఒకవేళ ఇఫ్ యూ టేక్ బి రిఫరెన్స్ పాయింట్, దెన్ N2 విల్ బికమ్, ఓకే, N2 మాయమైపోయి అప్పుడు ఏ ఫోర్స్ ఉంటాయి, N1 ఫ్రిక్షన్ వెయిట్, 3 ఫోర్స్ యాక్ట్ అవుతాయి. ఇక్కడ చూసుకోండి, అర్థమవుతుందా, ఎవరు యాక్ట్ అవుతారు, N1 ఫ్రిక్షన్ అలాగే వెయిట్, 3 ఫోర్సెస్ విల్ బి బ్యాలెన్సింగ్. N1 అప్పుడు ఏంటి, ఈ పాయింట్ రిఫరెన్స్ తీసుకుంటే ఓకే ఇది క్లాక్ వైజ్ అవుతుంది, అలాగా N1 will be clockwise direction, like this direction with reference to this one, and this is the perpendicular distance adjacent by hypotenuse 12 cos theta. Okay na? Now coming to friction ఏం చేస్తుంది, with reference to this point యాంటీ క్లాక్వైజ్ ఫ్రిక్షన్. అర్థమవుతుంది మీకు, ఫ్రిక్షన్ విత్ రెఫరెన్స్ టు ఈ పాయింట్ తీసుకుంటే, బి తీసుకుంటే, సో విత్ రెఫరెన్స్ ఇట్ విల్ బి యాక్టింగ్ ఇన్ దిస్ డైరెక్షన్ యాంటీ క్లాక్వైజ్. కమింగ్ టు వెయిట్ విత్ రెఫరెన్స్ పాయింట్ అగైన్, ఇది కూడా అగైన్ యాంటీ క్లాక్వైజ్. అర్థమవుతుంది పాయింట్ మీకు. సో ఇఫ్ యూ టేక్ రెఫరెన్స్ బి, 3 ఫోర్సెస్ ఆర్ యాక్టింగ్ ఆన్ ద ladder. ఒకటి నార్మల్ అప్వర్డ్, ఫ్రిక్షన్, వెయిట్. నార్మల్ ఫోర్స్ విత్ రెఫరెన్స్ టు దిస్ వన్ విల్ బి యాక్టింగ్ దిస్ డైరెక్షన్ లైక్ దిస్ clockwise, and this clockwise is balanced by these 2 forces. Friction ఏమో again with reference తీసుకుంటే it is anti-clockwise like this. Again weight with reference this point anti-clockwise. So these 2 anti-clockwise moments are balanced with the clockwise. So clockwise moments are balanced with the anti-clockwise moments. Please అర్థం the concept. This is very very important for the equilibrium condition. అంటే నిచ్చున పడిపోకుండా ఉండాలంటే దీస్ ఆర్ ద థింగ్స్. లేదా ఇఫ్ యూ యూజ్ కన్వెన్షనల్ సైన్, క్లాక్ వైజ్ నెగిటివ్, యాంటీ క్లాక్ వైజ్ పాజిటివ్, యాజ్ ఐ సెడ్ ఇన్ ప్రీవియస్ వీడియోస్, అలాగే అప్పుడు ఈక్వల్ టు 0 చేసుకోవాలి. టో నెట్ ఈజ్ ఈక్వల్ టో 1 ప్లస్ టో 2 ప్లస్ టో 3 ఈజ్ ఈక్వల్ టు 0 చేసుకోవాలి. లేదా క్లాక్ వైజ్ ఈజ్ ఈక్వల్ టు యాంటీ క్లాక్ వైజ్ ఫర్ ఈక్విలిబ్రియం రెస్ట్ కండిషన్స్. అదవుతుందా? సో ఈ పాయింట్ తీసుకున్నట్టుగా అయితే ఈ 3 మనం తీసుకోవాలి. ఇది ఈజీగా మనం తీసుకోవచ్చు. ఈ పాయింట్ ఇఫ్ యూ టేక్ బి. ఒకవేళ ఇఫ్ యూ టేక్ ఏ, దిస్ అండ్ దిస్ విల్ బి క్యాన్సల్డ్, ఓన్లీ దీస్ 2 విల్ బి కన్సిడర్డ్. అదవుతుందా? సో మీ ఇష్టం, అది మీ చాయిస్. ఒకవేళ ఇక్కడ ఆల్రెడీ రాశాను కాబట్టి అట్ ఏ తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ అట్ ఏ తీసుకుంటే N1 విల్ బి మిస్సింగ్. ఈ ఫోర్స్, దీస్ 2 ఫోర్స్ ఆర్ పాసింగ్ త్రూ ఎక్స్, ఇది కూడా మిస్సింగ్. ఓన్లీ దీస్ 2 ఫోర్సెస్ విల్ బి లెఫ్ట్ ఓవర్. ఏంటంటే అవి వెయిట్, ఓకే, ఎందుకంటే విత్ రెఫరెన్స్ వెయిట్. సో ఈ డైరెక్షన్ యాక్ట్ అవుతుంది, ఈ డైరెక్షన్ లైక్ దిస్ క్లాక్ వైజ్. అలాగే నెక్స్ట్ ఇదేమో యాంటీ క్లాక్ వైజ్. క్లియర్? ఐఎమ్ రైటింగ్ హియర్, ఐఎమ్ టేకింగ్ ఏ. వాళ్ళు ఏ తీసుకుందాం, బి వద్దు. మీరు కావాలంటే యాజ్ అ హోంవర్క్ యూ కెన్ డూ ఇట్ ఫర్ బి. సో ఐఎమ్ టేకింగ్ ఏ. ఏ తీసుకున్నప్పుడు N1, F will be missing because passing through the axis, because these 2 are passing through axis, torque will be 0. So only forces will be weight and, so only forces are W is equal to mg and N2 force. ఓకేనా? స్టార్ట్ చేద్దాం మరి. రైట్. సో ఈ పాయింట్ రిఫరెన్స్ కాబట్టి వెయిట్ డౌన్వర్డ్ డైరెక్షన్ విత్ రెఫరెన్స్ పాయింట్ లైక్ దిస్. చూడండి ఈ డైరెక్షన్, ఓకేనా? సో క్లాక్ వైజ్. సో W ఇంటూ, చూడండి ఒకసారి, W ఇంటూ ఈ డైరెక్షన్. చూడండి డైరెక్షన్ చాలా ఇంపార్టెంట్. విత్ రెఫరెన్స్ దిస్ పాయింట్ లైక్ దిస్ క్లాక్ వైజ్.
ఓకేనా. క్లాక్ వైజ్ ఈ డిస్టెన్స్ ఎంత అవుతుంది చెప్పగలరా? వాట్ ఈస్ దిస్ డిస్టెన్స్ ఫర్ వెయిట్? ఇది ఆల్రెడీ ఎల్ కదా, సో ఎల్ కాస్ థీటా, ఎల్ కాస్ థీటా, ఎల్ కాస్, ఇది ఆల్రెడీ థీటా కదా, ఇది 90, ఇది 90 మైనస్ థీటా, సో ఎల్ కాస్ థీటా, సో ఎల్ కాస్ 90 మైనస్ థీటా ప్లీజ్. ఓకేనా. ఇది ఆల్రెడీ ఎల్ అనుకున్నా, హాఫ్ లెంత్, ఇది ఎల్ లెంత్ హాఫ్. సో ఈ డిస్టెన్స్ ఎంత అవుతుంది? ఇది 90, ఇక్కడ చూడండి, ఇది 90 degrees. ఓకేనా. సో ఎల్ ఎడ్జసెంట్ బై ఇప్పుడు ఎల్ కాస్ 90 మైనస్ థీటా, అది తర్వాత క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. ఓకేనా. డిస్టెన్స్ వేస్తాం, వెయిట్. ఇది ఏ మూమెంట్? ఇది క్లాక్ వైజ్, ఎందుకంటే ఈ రెండు మాయమైపు ఓన్లీ 2 weights ఆర్ దేర్. ఇది ఈ ఫోర్స్ ఉంది. సో ఇది మనకి ఏంటిది? ఇట్ ఈస్ గోయింగ్ ఇన్ దిస్ క్లాక్ వైజ్ మూమెంట్. దిస్ ఈజ్ ఈక్వల్ టు కమింగ్ టు N2 ఫోర్స్, N2 నార్మల్ ఫోర్స్. ఇదేంటి? ఇట్ ఈస్ యాక్టింగ్ ఇన్ దిస్ డైరెక్షన్ విత్ రెఫరెన్స్ ఈ పాయింట్. సో ఇదేమో ఇలాగా, ఇదేమో ఇలాగ చేసి నిచ్చెన బ్యాలెన్స్ ఉంచుతుంది అనమాట. అర్థమవుతుందా? దిస్ ఈజ్ యాక్టింగ్ దిస్ డైరెక్షన్ వెయిట్, అండ్ నార్మల్ ఈజ్ యాక్టింగ్ దిస్ డైరెక్షన్ లైక్ దిస్, యాంటీ క్లాక్ వైజ్. సో దేర్ ఫోర్ దట్ ల్యాడర్ విల్ బి బ్యాలెన్స్, ఎందుకంటే రెండు ఒక డైరెక్షన్ అయితే మళ్ళీ పడిపోతుంది. సో ఒకటి క్లాక్ వైజ్, ఇంకోటి యాంటీ. ఈ పాయింట్ మాత్రం గుర్తుపెట్టుకోండి మైండ్లో. ఇఫ్ వన్ ఈజ్ యాక్టింగ్ క్లాక్ వైజ్, అదర్ విల్ బి యాంటీ క్లాక్ వైజ్. Or if more number of forces are there, you have to balance by using conventional signs, clockwise and anti-clockwise. లేదా clockwise moments is equal to anti-clockwise. సో ఇప్పుడు ఇది ఇలా యాక్ట్ అవుతుంది కాబట్టి ఇది యాంటీ క్లాక్వైజ్ డైరెక్షన్. చూడండి ఇలా యాంటీ క్లాక్వైజ్. సో దిస్ ఇంటూ ఈ డిస్టెన్స్, ఇది ఎలా వస్తుంది? ఈ డిస్టెన్స్ చూడండి, ఈ డిస్టెన్స్ ఏంటి? ఇది ఆల్రెడీ థీటా కదా, ఎడ్జసెంట్ బై హైపోటెన్యూస్. లేదా ఇఫ్ యూ టేక్ దిస్ వన్ థీటా, ఓకే, ఆపోజిట్ బై హైపోటెన్యూస్, ఏదైనా ఒకటే సైన్ అప్పుడు కాస్ వచ్చేస్తుంది. సో ఎడ్జసెంట్ బై హైపోటెన్యూస్ అంటే ఎంత అవుతుంది? ఎడ్జసెంట్ బై చూడండి ఇక్కడ రాస్తున్నాను, N2 ఇంటూ ఐదర్ దిస్ ఆర్ దిస్ పెర్పెండ్ డిస్టెన్స్ ఇది. ఓకేనా. N2 ఇంటూ దిస్ ఎడ్జసెంట్ బై హైపోటెన్యూస్ అంటే 2L డైరెక్ట్ వేస్తున్నాం, 2L కాస్ థీటా. ఒకవేళ ఇది యాంగిల్ తీసుకుంటే ఆపోజిట్ బై హైపోటెన్యూస్, ఇది పెర్పెండ్ డిస్టెన్స్ కాబట్టి అప్పుడు సైన్ 90 మైనస్ థీటా మళ్ళీ కాస్ థీటా వస్తుంది, ఏదైనా ఒకటే. క్లియర్? ఎల్ క్యాన్సిల్. ఓకేనా. సో దీంట్లో W ఈజ్ ఈక్వల్ టు mg కాస్ 90 మైనస్ థీటా సైన్ థీటా ఫ్రమ్ ట్రిగ్నోమెట్రీ N2 2 కాస్ థీటా, లేదా సైన్ థీటా బై కాస్ థీటా విచ్ ఈజ్ ఈక్వల్ టు tan థీటా, అండ్ దట్ ఈజ్ ఈక్వల్ టు ఇటుపక్క ఏం మిగిలింది మనకి 2N2 బై mg. చెక్ చేసుకోండి. mg sin theta, ఓకేనా, 2N2 cos theta. సరిపోయింది కదా. సో ఫైనల్గా మనకు వచ్చింది ఏంటంటే ఇదండి. ఓకేనా. సో నాకు ఫైనల్గా N2 వచ్చింది. N2 ఏంటి? tan theta ఇంటూ mg బై 2 ఈజ్ ఈక్వల్ టు N2 ఫోర్స్. సో ఈ ఫోర్స్ వచ్చింది నాకు. ఓకేనా. కానీ వాట్ ఈజ్ N2 యాక్చువల్ హారిజాంటల్ ఫోర్స్? N2 ఈజ్ ఈక్వల్ టు F, అంటే దిస్ ఈజ్ అగైన్ ఈక్వల్ టు ఫ్రిక్షనల్ ఫోర్స్. సో ఫ్రిక్షనల్ ఫోర్స్ కూడా వచ్చినట్టు నాకు. ఓకేనా. N2 వచ్చిందంటే ఫ్రిక్షన్ కూడా వచ్చింది. ఓకేనా. నా హౌ టు గెట్ N1 కావాలంటే యూ హ్యావ్ టు గో ఫర్ దిస్ పాయింట్. N1 కావాలంటే ఏం చేయాలి? ఈ పాయింట్ తీసుకోవాలి. అంటే ఈ పాయింట్ మొమెంట్స్ తీసుకుంటే ఇది 0 అయిపోతుంది పాసింగ్ త్రూ యాక్సిస్. ఓన్లీ N1 ఫ్రిక్షన్ అండ్ వెయిట్ విత్ దిస్ పాయింట్. అప్పుడు N1 క్లాక్ వైజ్, ఓకేనా. నెక్స్ట్ ఫ్రిక్షన్ విత్ దిస్ పాయింట్ యాంటీ క్లాక్ వైజ్, వెయిట్ యాంటీ క్లాక్ వైజ్. అంటే వెయిట్ ఫ్రిక్షన్ బోత్ ఆర్ ఇన్ యాంటీ క్లాక్ వైజ్ అండ్ N1 క్లాక్ వైజ్. సో N1 విల్ బి ఈక్వల్ టు ఈ ఫ్రిక్షన్ అండ్ దిస్ ఫోర్స్. ఆ రెండు బ్యాలెన్స్ చేసుకుంటే అప్పుడు మీకు విల్ గెట్ N1 అనమాట. సో దిస్ ఈజ్ ద కాన్సెప్ట్ అండి టు సాల్వ్ ద ప్రాబ్లమ్స్ ఇన్ రొటేషన్. మనం చాలా జాగ్రత్త చేసుకోవాలి నిచ్చిన ప్రాబ్లం, ఎందుకంటే ఆ నిచ్చిన బ్యాలెన్స్ అవ్వాలి, లేటర్ బ్యాలెన్స్ అవ్వాలంటే రెండు ఒక డైరెక్షన్ తీసుకోకూడదు. వన్ ఈజ్ క్లాక్ వైజ్, another should be in anti-clockwise, and little geometry is used, trigonometry, to find out the calculations. Okay, again we'll be meeting with another nice problem in the next video.